హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం విజయవాడలోని బబ్బూరి గ్రౌండ్స్ పున్నమి ఘాట్ ప్రక్కనే భవానీపురంలో జరిగిన ఒక మంచి ఈవెంట్ జరిగింది. అదే ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనం అనమాట. సో ఇట్లాంటి సమ్మేళనాలు నేను చిన్న చిన్నవి అంటే ఒక 100 మంది, 50 మంది, 100 మంది అంటే అదే పెద్దది నా దృష్టిలో అయితే. నేను చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఇంత పెద్ద ఈ వనభోజనాలనేవి ఎప్పుడు చూడలేదు. అసలు నాకిక్కడ ఇన్విటేషన్ వచ్చిన తర్వాత వనభోజనాలకి రండి సార్ అని చెప్తే, సరే నేనేమనుకున్నా అంటే గ్రౌండ్స్‌లో చిన్న పందిరేసి ఒక 50 మందో, మహా అయితే 100 మంది ఉంటారనుకున్నా. ఇక్కడికొచ్చి చూస్తే మైండ్ పోయింది నాది. ఇక్కడ ఎంతమంది ప్రముఖులొచ్చారంటే, అందులో నాకు బాగా తెలిసిన ప్రముఖులెవరంటే, అంబికా కృష్ణ గారు కూడా ఇక్కడికి రావటం జరిగింది. సో, సభ మీద వీళ్ళు ఉన్నారు. నాకైతే ఆ మైండ్ పోయిందనమాట. ఇంతమంది జనాలు అమ్మ బాబోయ్! అసలా ఎంత సందడిగుందంటే అక్కడ, పొద్దున్నుండి వీళ్ళు ఇక్కడ ఈ ప్రోగ్రామ్‌ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఉదయాన్నే ఇక్కడికొచ్చిన తర్వాత కొన్ని పూజా కార్యక్రమాలు వీళ్ళు సాంప్రదాయబద్ధంగా చేయటం జరిగిందనమాట. ఇదొచ్చేసరికి భోజనాలకు సంబంధించిన ఒక స్టాల్ అనమాట. ఇక్కడొచ్చేసరికి కొంతమంది వీవీఐపీలకి ఈ ఏర్పాట్లు చేయటం జరిగిందనమాట. సో, ప్లేస్ అయితే వేరే వీఐపీలు అట్లా. కానీ ప్రతి ఒక్కరికి పెట్టేది అన్నీ ఒకటే రకమైన ఐటెమ్స్ అనమాట. ఐటెమ్స్‌లో ఎటువంటి తేడా లేదు. ప్లేస్‌లోనే ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆ ప్లేస్‌లో వాళ్ళకి ఏర్పాటు చేశారనమాట. సో, చూడండి ఎంతో పవిత్రంగా ఈ కార్యక్రమం అయితే జరగటం జరిగింది. ఇక్కడ పాలుపంచుకున్నోళ్ళు కూడా చాలా పవిత్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీళ్ళు నిర్వహించడం జరిగిందనమాట. ఎంతో ఆహ్లాదంగా కనుల పండుగగా ఉంది ఎటు చూసినా సరే. చూడండి పెద్దవారు కింద కూర్చొని పూజలు నిర్వహించుకోలేని వారి కోసం ఇలా బల్లలు గూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇక్కడ నేను గమనించిందేంటంటే, ఎంతమంది జనాలున్నా సరే, ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ప్రతి ఒక్కరికి కావాల్సిన అన్ని సకల సౌకర్యాలు కల్పించడం జరిగింది. మంచినీళ్ళ దగ్గర నుండి ఆహార పదార్థాలన్నీ గూడాను. చూడండి అన్నీ గూడా చక్కగా సమకూర్చడం జరిగింది. ఇంతమందిని ఇంత పెద్ద ప్రోగ్రామ్‌ని ఆర్గనైజ్ చేయడం అంటే చాలా కష్టం నాకు తెలిసి. ఆర్గనైజర్స్ ఎవరో గాని చాలా చాలా బాగా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఇంతమందిని మొబిలైజ్ చేశారంటే గ్రేట్ కదా! నేను చిన్నప్పుడు దాదాపుగా 8 క్లాసో, 9 క్లాసో చదివేటప్పుడు శ్రీ వాసవి ఫౌండేషన్ వారు నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో పాల్గొనటం జరిగిందనమాట. అప్పుడు నేను రైల్వే స్కూల్ చదివేవాడిని. సో, ఈళ్ళు నిర్వహించిన కార్యక్రమంలో 8థ్ క్లాసో, 9థ్ క్లాసో ఉంటుంది. మా బావ, నేను ఇద్దరం కలిసి వెళ్ళటం జరిగిందనమాట. అంటే నేను చాలా రేర్‌గా బయటికి వెళ్ళేవాడినప్పుడు. సో, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే చిన్న పిల్లలకి స్వీట్స్ గానీ, బిస్కెట్స్ గానీ, డ్రింక్స్ గానీ అబ్బబ్బబ్బబ్బా! నాకసలా అది ఇంకా మైండ్‌లో నుండి పోలా. ఈ కార్యక్రమానికి రాంగానే నాకు ఆ పాత మెమరీస్ అలా నెమరేసుకున్నాను. సో, ఏదన్నా కార్యక్రమం ఉంటే మనకి స్వీట్ అంటే ఏం పెడతారు? మహా అయితే లడ్డు పెడతారు, కాజా పెడతారు. ఇక్కడైతే సున్నుండ, స్వచ్ఛమైన నేతితో చేసిన సున్నుండ మరియు కాజు కతలి పెట్టారసలా. చాలా గ్రేట్ కదా! ఐటెమ్స్ అన్నీ గూడా సూపర్‌గా ఉన్నాయి. పప్పు, బంగాళదుంప ఫ్రై, సాంబారు, చారు ఇదొచ్చి నా ఫేవరెట్. చిక్కుడుకాయలు మరియు ఈ వంకాయల ఇగురు కూరనమాట. చాలా బావుంటది. అప్పడాలు గూడా. ప్రతి ఒక్క ఐటెమ్ లేనిది ఏమీ లేదనమాట. వెజ్‌లో టాప్ ఐటెమ్స్‌ని వీళ్ళు సెలెక్ట్ చేయటం జరిగింది. సో, చూడండి ఇదైతే సాంబారనమాట. ఇట్లా ప్లేటు అలా తీస్తుంటే గుమగుమలాడిపోయి ఈ వాసనకి ఆకలి పెరిగిపోతుందనమాట. ఇక్కడ చక్కగా వీళ్ళు వచ్చిన వీఐపీల కోసం వీళ్ళు ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ అన్నమాట. సో, అంటే చాలామంది వేలల్లో జనాలొచ్చారు కాబట్టి వీఐపీస్ గూడా అక్కడ తినటం అంటే ఇబ్బంది పడతారని చెప్పి స్టేజ్ ఎనకాలే ఈ ఏర్పాట్లు ఇక్కడ చేయటం జరిగిందనమాట.
కొన్ని చోట్ల మనం గమనిస్తుంటాం. చిన్న చిన్న పెళ్ళిల్లో గానీ, చిన్న ఫంక్షన్ హాల్స్‌లో గానీ, ఏదన్నా చిన్న ఈవెంట్ జరిగితేనే అసల గజిబిజి అయిపోయి, గబ్బు గబ్బు, కంపు కంపు చేసేస్తారంతా. ఎంతమంది జనాలొచ్చినా సరే, ఎంత పద్ధతిగా, ఎంత నీట్‌గా ఏర్పాటు చేశారంటే, ఇంతమంది భోంచేస్తున్నా ఎక్కడ కూడా ప్లేటు వేరే చోట పడేయటం అట్లా ఏం లేదు. గ్లాస్ ఇక్కడ పడిపోవటం, అక్కడ పడిపోవటం ఏం లేదు. చక్కగా కేటాయించిన ప్లేస్‌లోని ప్రతీది గూడా వీళ్ళు పడేయటం, అలా చాలా శుభ్రతగా, చాలా నీట్‌గా ఎన్విరాన్మెంట్‌ను వీళ్ళంతా అలా అలాగే మెయింటైన్ చేశారు క్లీన్‌గా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఇక్కడ ఎవరు గూడా వీళ్ళందరినీ లైన్‌లో ఉండండి, లైన్‌లో రండి అని చెప్పి ఎవరు గూడా చెప్పలేదు. అంతా సెల్ఫ్ మోటివేటెడ్‌గా అలాగా లైన్‌లో అలా రావటం మనం గమనిస్తున్నాం ఇక్కడ. అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది లైన్ మధ్యలో దూరిపోవటం అట్లా గొడవలు జరగటం చూస్తూ ఉంటాం మనం. కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా అంతా గూడా సామరస్యంగా అలా సాగిపోయింది కార్యక్రమం. నేనైతే ఇక్కడ దాదాపుగా 3 గంటలు ఈ ప్రాంతంలో నేను కేటాయించడం జరిగిందనమాట. చాలా చాలా బావుంది. అంతా చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్ అండ్ క్లీన్. నేను చాలా సార్లు చెప్తుంటా. ఏదన్నా మనం తినాలి, ఆ ఆహారాన్ని ఆస్వాదించాలి అంటే శుభ్రత అనేది చాలా ముఖ్యం. శుభ్రంగా ఉంటే మనకి తినేదానికంటే ఇంకొంచెం తినాలి అనిపించిద్ది. సో, ఇక్కడ కూడా ఆ వాతావరణాన్నయితే వీళ్ళు కల్పించారు. మళ్ళీ మనం ఒకసారి మన కథలోకి వెళ్దాం. అలా శ్రీ వాసవి ఫౌండేషన్ వారు నిర్వహించిన చిత్రలేఖనం కార్యక్రమంలో చాలామంది పిల్లలు పాల్గొన్నారు. నాకింకా గుర్తు ఆ కార్యక్రమంలో పిల్లల కోసం బిస్కెట్ ప్యాకెట్లు గానీ, చాక్లెట్స్ గానీ, డ్రింక్స్ గానీ, పాలకోవాలు గానీ ఇవన్నీ గూడా అలా ఒక బఫే సిస్టమ్‌లా పెట్టి అన్‌లిమిటెడ్ అనమాట. ఎన్నైనా తీసుకోవచ్చిక. మీరు 1 తీసుకోండి, 2 తీసుకోండి అట్లా కాదు. అలా అని చెప్పి వచ్చింది 10 మంది, 20 మంది పిల్లలు కాదు. చాలా మంది పిల్లలొచ్చారు. అందరూ కూడా అట్లాగా వాళ్ళు అన్‌లిమిటెడ్‌గా పెట్టి, అందరినీ వాళ్ళు చూపిచ్చిన ఆహ్, రెస్పెక్ట్, ఆళ్ళు చూపిచ్చిన ఆ ప్రేమ నాకింకా అలా గుర్తుండిపోయిందనమాట. సో, అప్పుడు నేను ఆ చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్నప్పుడు, నాకు అందులో సెకండ్ ప్రైజ్ రావటం జరిగిందనమాట చిత్రలేఖనంలో. స్వీట్ మెమోరీస్ ఆ రోజులే వేరు కదా! చూడండి ఎంతమంది అలా కెమెరాని మనం ఎటు తిప్పినా సరే జనాలే, ఎటు తిప్పినా సరే జనాలే. ఎక్కడ ఏమి హడావిడి లేదు. అలా సాగిపోతుంది కార్యక్రమం. అన్నట్లు నేను ఇక్కడికి వెళ్ళేటప్పుడు పున్నమి ఘాట్ దగ్గర ఒక బ్యానర్ చూశాను. అదేంటంటే వనభోజనాలు నిర్వహిస్తున్నారు అని చెప్పి ఏపీ టూరిజంకి సంబంధించిన ఒక బ్యానర్ చూశాననమాట. సో, చాలామంది వనభోజనాలకెళ్దాము అని చెప్పి అనుకుంటుంటారు. అందరికి చాలా కోరిక ఉంటది. ఎళ్ళాలి, ఎళ్ళాలి అని చెప్పి. సో, మేము గూడా చాలామంది కలిసి ఎళ్దాం, వెళ్దాం అనుకున్నాం. కానీ సక్సెస్ అవ్వదది ప్రతిసారి గూడా. సో, అటువంటి వారి కోసం ఏంటంటే ఇట్లాగా వీళ్ళు ఏపీ టూరిస్ట్ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదెక్కడంటే భవానీ ఐలాండ్ అనమాట. ఒక్కొక్కరికి వెజిటేరియన్ మీల్స్ రూ. 250 వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఆదివారం మాత్రమే ఉంటుందనుకుంటా. మరి ఒకసారి మీరు చెక్ చేయండి. దాని సెలవు రోజొస్తే ఈ కార్తీక మాసం అయిపోయేలోపు. స్టేజ్ స్టార్టింగ్ దగ్గర నుండి అటు మూల మీద భోజనాలు జరిగే ప్లేసు, ఇటు మూల మీద జరిగే భోజనాల ప్లేస్ కవర్ చేసి ఇటు అటు, ఇటు అటు తిరిగేసరికి ఇక నాకు ఆకలేసిద్ది. ఒక చక్కటి ప్లేట్ పట్టుకొని నేను తయారైపోయాను. చూడండి మన ప్లేట్‌లోకొచ్చి చేరిన ఈ పదార్థాలు ఫస్ట్ అయితే కాజు కతలి, తర్వాత నేతి సున్నుండ, ఇదొచ్చేసరికి బజ్జీ అన్నమాట. పులిహోర. బజ్జీ వచ్చేసరికి అరటికాయ బజ్జీ ఇది. వైట్ రైస్. ఇక నా ఫేవరెట్ కర్రీ ఇది. చిక్కుడుకాయ మరియు వంకాయల గుజ్జు కూర అనమాట. సో, చూడండి ఇట్లా మంచి ప్లేస్ పట్టుకొని అలా కూర్చోటానికి ప్లేస్ లేదులెండి. బఫే సిస్టమ్ కాబట్టి నించొనే భోంచేయాలి. సో, నిదానంగా ఒక్కోటొకటి మనం టేస్ట్ చేద్దాం. ఇది ఏమి రివ్యూ వీడియో ఏం కాదు. వాతావరణం కూడా చాలా బాగా నచ్చింది నాకు. కృష్ణమ్మ మీద నుండి వీచే చల్లటి గాలులు, గోరువెచ్చని ఎండ,
వేడి వేడి ఈ ఆహార పదార్థాలు అబ్బబ్బబ్బబ్బా! భలే బాగున్నాయి అసల. పులిహోర అయితే ఇరగదీసింది అసల. నేతి సున్నుండ చాలా బాగుంది. చాలా రుచికరంగా ఉంది. ప్రతి ఐటెమ్ గూడా చాలా రుచికరంగా ఉన్నాయి. ఓ 100 ఐటెమ్స్ పెట్టేసి ప్లేట్లు నింపేయకుండా పెట్టిన ఈ ఐటెమ్స్‌లోనే చాలా శ్రద్ధగా వీటిలో టేస్ట్ తెప్పిచ్చారు. ప్రతి ఐటెమ్ గూడా చాలా శ్రద్ధగా వండినట్టున్నారు వాళ్ళు. అందుకని అంత రుచికరంగా ఉన్నాయి. పప్పులో నేను కొంచెం నేతిని గూడా అలా వడ్డించుకొనొచ్చాను. ఆ నెయ్యిలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే మనము ఏ ప్రోగ్రామ్‌కి అటెండ్ చేసినా అందులో జరిగిన సంఘటనలు మనకి గుర్తుండకపోవచ్చు. కానీ మనం తిన్న ఆహారం, తిన్న పదార్థాలు అబ్బో! అప్పుడు తిన్నాం కదా! భలే ఉంది, భలే ఉంది. అలా మనకి గుర్తుండిపోతాయన్నమాట. సో, ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.